నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కిలో చికెన్ వండుతున్నా, ఫ్రై చేస్తా. పిల్లలకు మా మనమరాళ్ళు వచ్చాడు, మనమడు వచ్చాడు, వాళ్ళకి ఫ్రై చేస్తున్నా. కుక్కరు స్టవ్ మీద పెట్టుకున్నా. ఇలా మాడిపోకుండా ఉంటుంది, మందంగా ఉండాలి. స్టవ్ అంటూ పెట్టుకుంటున్నా. వేడెక్కాలి. నూనె పోసిన. కిలో చికెన్కు 100 గ్రాములు పోసుకోవాలి. వేడెక్కాలి. ఆరేసిన లవంగాలు, ఒక ఎల్లిపాయ, ఒక గడ్డ ఒలిసిన గడ్డ వేస్తున్నాం. చికెన్లో ఫస్ట్ వేసుకుంటే బాగుంటుంది. పోపు వేయాలి. అక్క చెక్క దంచిన. నూనె వేడెక్కింది. రెండు ఉల్లిగడ్డలు పెద్దవి, ఒక 2 పచ్చిమిరపకాయలు. ఉల్లిగడ్డలు వేగాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచాలి. ఎల్లిపాయ వేసుకోవాలి, ఫ్రై ఇలా బాగుంటుంది. ఎల్లిపాయను ఒక 8 లవంగాలు. కిలోకు అర్ధ కిలోకి 5 వేసుకోవచ్చు, కిలోకి 10 వేసుకోవచ్చు. కానీ మా పిల్లలు తినరు కారం ఎక్కువ అని తక్కువ వేసాం. వేగాలి. మెంతాకు వేస్తున్నా. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. మెంతాకు, పుదీనా రెక్కలు వేస్తాను 2-3. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను తక్కువ తింటా కాబట్టి తక్కువ వేస్తాను. చిన్న స్పూన్ ఇది, ఐస్ క్రీమ్ స్పూను. 1 2 3 4 5 స్పూన్లు వేసిన. కిలోకు సరిపోకుండా మళ్ళీ వేసుకుందాం. నేను తక్కువ తింటాం, సరిపోయిన వాళ్ళు మళ్ళీ వేసుకోండి. ఒక 2 నిమిషాలు మెంతాకు ఇవన్నీ ఉడకాలి. ఆకులను స్పూన్ 2 వేస్తున్నా, కిలో కదా. అల్లం స్పూన్ 2 అల్లం వేసిన. అల్లం మంచిగా వేగాలి. అల్లం ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది. మంచిగా కలపాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. వేగాలి. వేగింది. పచ్చిదానాల పొడి వేస్తాను 1 స్పూను. కిలో కదా 2 స్పూన్లు వేస్తాను. పచ్చిదానాల పొడి వేగాలి. వేగింది. పసుపు వేస్తాను 1 స్పూను. కొంచెం సగం స్పూన్ వేస్తా. కిలో కదా కొంచెం ఎక్కువ వేసుకోవాలి.
పసుపు ఉడకాలి. కారం నూనెలో వేసుకోవాలి. 1 2 3 4 5 స్పూన్లు వేసిన. చిన్న స్పూన్తోనే, ఉప్పు లేని కారం అది. కారం ఉడకాలి. మూత పెట్టి 1 నిమిషం. కారం ఉడికింది. ఫ్రైలు ఎప్పుడు నూనెలో వేసుకోవాలి కారం. చికెను కొంచెం వాటర్ ఉండాలి, ఏం కాదు. అంటే ఇట్లా ముక్కతో నచ్చేటట్టుగా. కలపాలి. కారం పట్టాలి ముక్కకు. ఉడకాలి. మూత పెడుతుంది. 5 నిమిషాలు ఉడకాలి. ఒకసారి మధ్యలో కలుపుకోవాలి. వాటర్ పోయద్దు, దీనిలో ఉన్న వాటర్తోనే ఉడుకుతుంది. సిమ్లో పెట్టుకోవాలి. ఆ వాటర్ అంతా పోవాలి. మసాలా వేస్తున్నా, గరం మసాలా కొంచెం 1 స్పూన్ అంత అవుతుంది. కొత్తిమీర. ఈ ప్రాసెస్లో చేసుకోండి. చికెన్ను వాటర్ పోసి చేసుకోవచ్చు, చేయకుండా వేసుకోవచ్చు, బాగుంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. 1 నిమిషం మూత పెట్టుకోవాలి. మసాలా 1 నిమిషం స్టవ్ పెద్ద పెట్టుకోవాలి. కొత్తిమీరతో గార్లిక్ చేస్తున్నా. చికెన్ ఫ్రై రెడీ. పూరీలల్లా, అన్నంలా, జొన్న రొట్టెలా, ఎల్ల తిన్నా బాగుంటుంది. టేస్ట్ చూస్తాను. ఉప్పు కాసింది కదా, ఉప్పు కలిసింది. సూపర్ టేస్ట్ ఉంది. చికెన్ ఫ్రై రెడీ. సూపర్ వాసన వస్తుంది, మంచి టేస్ట్ ఉంది. టేస్ట్ చూసినా బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. మీరు ఈ ప్రాసెస్లో చేసుకోండి, సూపర్ ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.